వెల్కమ్ టు 9 వైబ్స్. బర్రెలక్క రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈవిడ సోషల్ మీడియాలో పెట్టిన ఒకే ఒక్క వీడియోతో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. తాను డిగ్రీ పూర్తి చేశానని, అయినా కానీ ఉద్యోగం రాలేదని దాంతో బర్రెలు కాస్తున్నట్లు చెప్పడంతో బాగా వైరల్గా మారింది. ఇప్పుడు తన లైఫ్కి సంబంధించిన ఒక మెమరబుల్ అప్డేట్తో మళ్ళీ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచారు బర్రెలక్క. పెళ్లి కోసం చేసిన షాపింగ్ ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పెళ్లి మ్యాటర్ చెప్పిన ఆమె కాబోయే భర్త గురించి మాత్రం రివీల్ చేయలేదు. బర్రెలక్కకు గతంలో పెళ్లి జరగ్గా పలు కారణాలతో అతడి నుంచి విడిపోయింది. ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోంది. గతంలో జరిగిన అనుభవాల కారణంగా కాబోయే భర్త గురించి బర్రెలక్క చెప్పడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆమె వివాహం గురించి అనేక వార్తలు ప్రచారమయ్యాయి. ఇటీవల బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తను ఆమె ఖండించారు. ప్రశాంత్ తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పడంతో ఆ ప్రచారానికి తెరపడింది. మొత్తానికి బర్రెలక్క పెళ్లి పీటలు ఎక్కబోతుండడంతో ఆమె అభిమానులు సంతోషపడుతున్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు, కొందరు పెద్ద సార్లు ఆమెకు సపోర్ట్ చేసినా కూడా ఆమె అంతగా ఓట్లు రాబట్టుకోలేకపోయింది. ఇంకా మరోవైపు మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫాలోవర్స్ను ఆకట్టుకుంటుంది బర్రెలక్క. ఇక తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్గా మారింది. బర్రెలక్క అతి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుంది. అవును, నిజమే. ఈ విషయం ఆమె చెప్పడం గమనార్హం. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. బర్రెలక్క అసలు పేరు శిరీష. సోషల్ మీడియాలో తాజాగా తాను పెళ్లి చేసుకోబోతున్నా అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పెళ్లికి కల్వకుంట్ల ఫ్యామిలీ సహా రాజకీయ ప్రముఖులంతా హాజరవుతారని సమాచారం. ఆశ్చర్యం ఏంటంటే జైల్లో ఉన్న కవితక్కకు కూడా ఇన్విటేషన్ వెళ్ళిందంట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకుల కన్నా బర్రెలక్కనే ఎక్కువ ఫేమస్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు తెచ్చుకుంది. దీంతో సోషల్ మీడియాలో బర్రెలక్క పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 5,754 ఓట్లు సాధించి ఆమె 4వ స్థానంలో నిలిచింది. బర్రెలక్కను చూపిస్తూ ఏపీ సీఎం జగన్ సైతం పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వేశారు. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేనకు రాలేదని సీఎం జగన్ ఎద్దావా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె పెళ్లికి సిద్ధమైంది. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా అంటూ ఆమె తెలిపారు. ఇక పెళ్లి కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.